హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ పార్ట్ 3 ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ చూడబోతున్నాం. పార్ట్ 3 లో మనకి ఇవాళ బబుల్ సార్ట్ లో ఏమవుతుందంటే మనం ఒక ఎగ్జాంపుల్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నాం. అప్పుడు కానీ ఈజీ అవుతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 5 4 3 2 1 ఇది డిసెండింగ్ ఆర్డర్ లోనే ఇప్పుడు సార్ట్ చేయబోతున్నాం. అయితే బబుల్ సార్ట్ లో ఏమవుతుందంటే ఏం లేదు గైస్, చాలా సింపుల్ అరైతే ఇది. ఏంటంటే మనకి ఇఫ్ టూ అడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటే ఈ2 ఈ2 అట్లా ఆ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఒకవేళ మిస్ మ్యాచ్ లో ఉంటే దాన్ని స్వాప్ చేయాలి అంతే. అది ఎన్నిసార్లు ఖచ్చితంగా ఎంత 5 ఉందో, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, 5 టైమ్స్ స్వాప్ చేయాలి. 10 ఉంటే 10 టైమ్స్ స్వాప్ చేయాల్సిందే అంతే. ఇఫ్ ఇఫ్ ఏడిజే ఎలిమెంట్స్ ఆర్ ఆర్ ఇన్ మిస్ ఆర్డర్ అనుకుందాం, ఆర్ ఇన్ మిస్ ఆర్డర్, దెన్ స్వాప్ దెన్ స్వాప్. ఆల్గోరిథం రాస్తే సరిపోదు, మనం యాక్చువల్‌గా థాట్ ప్రాసెస్ ఏంటో బిల్డ్ చేద్దాం ఇప్పుడు. 5, 4 ఉన్నది. ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ ఫోకస్ చేద్దాం. 5, 4 ఉన్నది. 5, 4లో మనకి మిస్ మ్యాచ్ ఉంది. 5 రైట్ సైడ్ ఉన్న 4 లెఫ్ట్ సైడ్ ఉండాలి కదా! సో, మిస్ మ్యాచ్ అయింది. అంటే ఇఫ్ లెఫ్ట్ ఈస్ గ్రేటర్ థాన్ రైట్ దెన్ స్వాప్ అంతే. ఇప్పుడు 4, 5 ఉంటది. సేమ్ అదే విధంగా ఈ 2 చూసుకోవాలి. ఇది ఫస్ట్ ఔటర్ లూప్ ఇది. ఇది ఫస్ట్ ఔటర్ లూపే. ఫస్ట్ ఔటర్ లూప్‌లోనే ఇదంతా జరిగిపోతుంది. సెకండ్ ఔటర్ లూప్‌లో మళ్ళీ ఇదే సేమ్ ఇదే విధంగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. మళ్ళీ 4 సారీ. ఇప్పుడేంటి 4, 5, 3 ఉంటది. ఇక్కడ మొత్తం రాసుకుందాం ఫస్ట్. ఈ విధంగా ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ 2 చూసుకుందాం. లేదు, ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. సో, 3, 5 మళ్ళీ ఈ 2 చూసుకుందాం. లేదు, ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. 2, 5 మళ్ళీ ఈ 2 చూసుకుందాం. ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. సో, సాల్వ్ చేయాల్సిందే. 1, 5 ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లాస్ట్‌కెళ్ళిపోతుంది ఈ విధంగా చేస్తే బబుల్ సార్ట్. సో, ఇదే గుర్తుపెట్టుకొని మీకు అర్థం చేసుకోండి. బి అంటే ఏంటంటే బిగ్గెస్ట్. బిగ్గెస్ట్ విల్ గో టు లాస్ట్. ఈ విధంగా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా అయిపోతది. సెలక్షన్ సార్ట్‌కి, ఇన్సర్షన్ సార్ట్‌కి, బబుల్ సార్ట్‌కి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఆ విధంగా రాకుండా ఉంటది. ఇది ఏంటి, ఇది అంతా ఔటర్ లూప్‌లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెకండ్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ అనుకుందాం. ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఎట్లున్నది? ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ ఎట్లున్నది? 1, 2, 3, 4, 5 ఇప్పుడేంది మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సిందే. ఎందుకంటే 4 ఇక్కడ రావాలసలు. రాలేదు. సో, మళ్ళీ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి చేయాల్సిందే. 4,3 చూసుకోండి. లేదు, ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. 3, 4 మళ్ళీ ఇక్కడ చూసుకోండి. ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. లేదు. 2, 4 మళ్ళీ ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్నాయి. మళ్ళీ 1, 4 ఇప్పుడు ఇక్కడ చూడండి. 4, 5 ఆల్రెడీ ఆర్డర్‌లో ఉన్నాయి. కానీ చెక్ చేస్తది. ఖచ్చితంగా చేస్తది. ఎందుకంటే మన అల్గోరిథం ఈస్ బిల్డ్ లైక్ థట్. 4, 5 ఇప్పుడు ఆర్డర్‌లో ఉన్నాయి కాబట్టి ఏం సార్ట్ చేయదు. సో, ఈ విధంగా ప్రతి ఒక్క ఔటర్ లూప్‌కి ఈ అన్ని మల్టిపుల్ టైమ్స్ స్వాప్ చేసుకుంటూ పోతది. సో, అప్పుడేమవుతది? ఫస్ట్ 5 వచ్చింది. తర్వాత 4 వచ్చింది. తర్వాత 3 వస్తది. తర్వాత 2 వస్తది. తర్వాత లాస్ట్‌కి 1 వస్తది. సో, ఈ విధంగా మనకి స్వాప్స్ జరుగుతూ సార్ట్ అవుతూ ఉంటది బబుల్ సార్ట్‌లో. ఇప్పుడు కోడింగ్ వచ్చేసరికి ఏ విధంగా అవుతదో చూద్దాం. ఒక థింగ్ ఉన్నది గైస్, ఏంటి? స్వాప్ చేయాలి. ఎక్కడ? ఇఫ్ ఔట్ ఆఫ్ ఆర్డర్ ఉంటే స్వాప్ చేయాలి. అంతే. ఒక్క లైన్ బేస్ మీద కోడింగ్ ఉంటది మనకి. ఇప్పుడు చూద్దాం. గైస్ ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి ఫస్ట్ మనకు ఒక అరే కావాలి. ఒక డమ్మీ అరే కావాలి. 5, 4, 3, 2, 1 ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎన్ని సార్లు స్వాప్ చేయాలి? ఔటర్ లూప్‌లో 5 టైమ్స్ ఖచ్చితంగా కావాల్సిందే. సో, నేను ఔటర్ లూప్‌లో 5 టైమ్స్ రాసుకుంటా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ 5 టైమ్స్, ఎందుకంటే అరే సైజ్ 5 ఉన్నది కాబట్టి 5 టైమ్స్ కావాలని. తర్వాత ఇప్పుడు ఏంటి? లోపల కూడా మనకి అడ్జసెంట్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి? లెఫ్ట్ నుంచి లాస్ట్ ఒకటి. సో, ఫర్ y in range len of array -1. -1 ఎందుకు పెట్టినానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఈ 2 ఎలిమెంట్స్ ఎట్లా రిఫరెన్స్ తీసుకుంటాం? y+1 మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. y+1 మళ్ళీ 2 కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. y+1 ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే y+1 ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి y+1 ఉండదు మనకి. అందుకే ఒక స్టెప్ ముందుకొస్తే అప్పుడు ఈ 2 కంపారిజన్ అవుతది. అంతేగాని ఒక లాస్ట్ వరకెళ్తే ఈ 2 కంపారిజన్ అసలు ఛాన్సే లేదు. అందుకే y-1 ఇక్కడ ఖచ్చితంగా పెట్టా. అందుకే y-1 ఇక్కడ పెట్టా. గైస్ మనకి సెలక్షన్ సార్ట్‌కి, ఇన్సర్షన్ సార్ట్‌కి, బబుల్ సార్ట్‌కి -1 ఒక్కో దగ్గర పెడతాం. కొంచెం కన్‌ఫ్యూజ్ కాకుండా మనకి కోడింగ్ అనేది బట్టి కొట్టకుండా, అంటే లైక్ కోడ్ చూసి గుర్తుంచుకోకుండా మనకి స్టోరీ చూసుకొని మనం కోడ్ చేస్తే చాలా ఈజీగా ఉంటది. స్టోరీని మనము మూవీ లెక్క చూస్తే, అల్గోరిథంని గాని మనం మూవీ లెక్క చూస్తే అప్పుడు గాని ఈజీగా అర్థమైతది. ఇది ఇట్లా స్టార్ట్ చేయాలి. ఇట్లా అడ్జసెంట్ చేసుకుంటే అప్పుడు మంచి క్లారిటీగా అర్థమైతది. ఇప్పుడేంటి?
ఇన్నర్ లూప్‌లో మనకు ఒకటే ఒక టాస్క్ ఉంది. ఏంటి? స్వాప్ చేయాలి. ఎప్పుడైతే లెఫ్ట్ ఈస్ గ్రేటర్ థాన్ రైట్. ఎట్లా రిఫరెన్స్ చేయాలి? లెఫ్ట్ వై గ్రేటర్ థాన్ వై ప్లస్ 1 అంతే. ఒకవేళ అయితే స్వాప్ చేయాలి. స్వాపింగ్‌కి సింపుల్. అరే ఆఫ్ వై కామా అరే ఆఫ్ వై ప్లస్ 1 పైథాన్‌లో స్వాపింగ్ ఈ విధంగానే ఉంటది. వై ప్లస్ 1 అరే ఆఫ్ వై అంతే. లాస్ట్‌కి స్వాప్ అయిపోయినాక మనకి ఏంటి అరే అనేది ఆన్సర్ సారీ నార్మల్‌గా అరే ప్రింట్ చేస్తే సరిపోతది. మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రింట్ అరే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5 రావాలి. యెస్ వచ్చింది. సో మన అల్గోరిథం అనేది కరెక్ట్. కోడింగ్ కూడా కరెక్ట్. ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ అయితే చెక్ చేద్దాం. గైస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఏం చేస్తాం గైస్, ఒక అరే ఇస్తాడు వాడు. మన సైజ్ ఎంత సపోజ్ 5 ఉంటే మనం 5 టైమ్స్ ఖచ్చితంగా ఔటర్ లూప్ జరగాలి. తర్వాత ఇన్నర్ లూప్ లో కూడా 5 టైమ్స్ ఖచ్చితంగా జరగాలి. అంటే మనకి కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎందుకంటే ఔటర్ లూప్ 5 టైమ్స్ జరుగుతుంది, ఇన్నర్ లూప్ కూడా 5 టైమ్స్ జరిగింది మనం ఎగ్జాంపుల్ లో పైన తీసుకుంటే. సో ఎన్ స్క్వేర్ అయిపోయింది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోలేదు, ఎక్స్ట్రా ఏది తీసుకోలేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.